అసలు ఇలా జరుగుతుందని లైఫ్ లో అనుకోలేదు నేను. అసలు మ్యాటర్ ఏంటంటే చాలా రోజుల తర్వాత మా ఇంటికి మా బావ వాళ్ళు వచ్చిళ్ళు. సో ఇక అందరం కలిసి టెంపుల్ కి వెళ్దామని ప్లాన్ వేసాం. ఇక మార్నింగ్ లేసి ఫ్రెష్ రెడీ అయ్యి ఫస్ట్ 1000 పిల్లర్ టెంపుల్ కి వెళ్ళాము. వెళ్ళగానే అక్కడే కొబ్బరికాయ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాం మేము దర్శనానికి. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది మాకైతే. యాక్చువల్లీ లోపలికి అయితే కెమెరాస్ అయితే నాటలోడు మీకు చూపిద్దామని వీడియో అయితే తీసాను నేను. అలా దర్శనం చేసుకొని బయటికి రాగానే ఈ బ్రదర్ వాళ్ళైతే నా చేతిలో ఫోన్ పెట్టి ఫొటోస్ దింపన్నారు. అలా ఫొటోస్ దింపి డైరెక్ట్ గా కొబ్బరికాయ కొట్టే ప్లేస్ కి వచ్చేసి కొబ్బరికాయ కూడా కొట్టేశాం. తర్వాత టెంపుల్ మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చాను నేను. రియల్ గా ఈ రైనీ సీజన్ లో ఆ లైట్ గా వాన పడుతుంటే టెంపుల్ వ్యూ మాత్రం చాలా బాగుంది. మేము అలా తిరుగుతుంటే మా చిన్నుడు కూడా చిన్న చిన్న నడుస్తుండు. వాడలా నవ్వుకుంటూ నడుస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు. మేమందరం టెంపుల్ వ్యూ ఎంజాయ్ చేస్తుంటే మన వైఎస్ మాత్రం టెంపుల్ కి వచ్చామంటే దర్శనం చేసిన తర్వాత ప్రసాదం తినాలని కొబ్బరికాయ కొట్టి మరీ తింటుండు. ఓకే మరి ఈ రోజు ముఖ్యాంశాలు ఇవే. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. వెళ్లే ముందు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఓకే బాయ్.